చిరంజీవి కి బిగ్ షాక్ తగిలింది. ఆదిశంకరాచార్యుల కాంట్రవర్సీ ఇష్యూలో ఆయన పైన కేసు నమోదైంది. అంటే మలక్పేట్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు అందించారు. మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మలక్పేట్ పిఎస్ లో వానరసేన ఫిర్యాదు చేసింది. ఆదిశంకరాచార్యులకి ఏం తెలియదన్నట్లుగా చిరంజీవి వ్యాఖ్యానించడం, ఆదిశంకరాచార్యులకి పంచాయతనం తెలియదంటూ కామెంట్స్ చేయడం దుమారం రేపుతోంది. ఇక చిరంజీవి వ్యాఖ్యల పైన భక్తులు కూడా మండిపడుతున్నారు. గతంలో కూడా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. సమ్మక్క సారలమ్మను ఉద్దేశించి శివలింగం పైన ఆయన మాట్లాడుకొచ్చారు. కోడిగుడ్డు అంటూ మాట్లాడుకొచ్చారు. రకరకాల వ్యాఖ్యలు. తాను చెప్పిందే వేదాంతం, తాను చెప్పిందే నిజం, ప్రపంచమంతా అబద్ధం, తనే మేధావి, తనంతటి మేధావి లేనట్టుగా ఆయనకంతటా ఆయన మాట్లాడుతున్నారని ప్రజలంతా ఇప్పుడు ఆగ్రహం వెలగక్కుతున్నారు. శివలింగం ఇంట్లో ఉంటే ఇల్లు శ్మశానంతో సమానమంట. కోడిగుడ్డు తింటే కోడి మెదడు పెరుగుతుందట. సమ్మక్క సారలమ్మలు అసలు దేవతలే కాదని మాట్లాడుకొచ్చారు. ఒకటా రెండా? కులరహిత సమాజం కుదరదు అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా పెద్ద కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. సమాజంలో సోషల్ ఇష్యూస్కి కారణమవుతున్నారు.